వరుస అరెస్టులతో వైసీపీ కూసాలు కదిలిపోతున్నాయి. నిద్రలో కూడా పోలీసులు కనిపించినా ఉలిక్కి పడుతున్నారు. తదుపరి నెంబర్ తమదే అన్న భయం వారిని వెంటాడుతోంది. నెల్లూరు జిల్లాలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులు ముందుకు కదులుతాయా? అనిల్ కుమార్ ప్రసన్నలపై ఏమని చర్చలు సాగుతున్నాయి? కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిపై ముఖ్య అనుచరులే ఎందుకు రివర్స్ అయ్యారు? సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంగతేమిటి? వైసీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వల్లమనేని వంశీ, పోసాని కృష్ణమురళి, రేపు మాపో గోరంట్ల మాధవ్ ఇలా వరుస అరెస్టులతో వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు భయంతో వణికిపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తమను ఏమీ చేయలేరంటూ విర్రవీగిన వారిలోనూ బెరుకు మొదలైంది. జగన్ జమానాలో చేసిన తప్పులన్నీ వారిని తరుముకొస్తున్నాయి. నోటికొచ్చినట్లు కూసిన కూతలన్నీ కారు మబ్బుల్లా కమ్మేస్తున్నాయి. ఇంటి చుట్టుపక్కల చెట్ల కొమ్మలు కదిలినా, కుక్కలరిచినా, కారొచ్చినా, కాలింగ్ బెల్ మోగినా, చివరకు చీమ చిటుకుమన్నా పోలీసులొచ్చారేమోనని భయపడేట్లు చేస్తున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. 2014 ఎన్నికల సమయంలో ఓట్ల కోసం నకిలీ మద్యం పంచిపెట్టారు. పలువురు అమాయక ప్రజల ప్రాణాలు పోగా కేసులు నమోదయ్యాయి. ఇవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మంత్రి పదవి చేపట్టడానికి 2-3 రోజుల ముందు కోర్టులో నకిలీ పాస్పోర్ట్లు, పత్రాల కేసుకు సంబంధించిన ప్రాపర్టీ చోరీకి గురైంది. ఆ కేసుకు సంబంధించి అప్పటి ఎస్పీ విజయరావు ఓ సినిమా సీన్ తరహాలో కథ చెప్పారు. కోర్టుల్లో అనేక కేసులకు సంబంధించిన ప్రాపర్టీ దస్తావేజులుంటాయి. దొంగలు అర్ధరాత్రి కోర్టులోకి వెళ్లడం ఏమిటి? సరిగ్గా కాకాని నిందితుడిగా ఉన్న కేసు నడిచే కోర్టు భవనంలోకి ప్రవేశించడం ఏమిటి? సరే, ప్రవేశించారే అనుకుందాం. సెకండ్ ఫ్లోర్ కి వెళ్లి ఒకే గది తలుపు పగలగొట్టి, అందులో ఒక బీరువానే పగలగొట్టి, ఒక అరలోని ప్రాపర్టీ దస్తావేజులు మాత్రమే ఎత్తుకెళ్లడం ఏమిటి? ఇవన్నీ ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నలుగా మిగిలే ఉన్నాయి. ఆ కేసు కోర్టులో నడుస్తోంది. గ్రావెల్ దందాలకు అప్పట్లో అంతులేదు. అప్పట్లో మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి అస్సలు తెలియకుండా, ఆయన ప్రమేయం లేకుండా ఆయన పేరు మీద గ్రావెల్ అనుమతులు తెచ్చి అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు సాగించారు. దాన్ని బట్టి ఎంతగా గ్రావెల్ అక్రమాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. అక్రమ టోల్ వసూళ్లు, ధాన్యం కొనుగోళ్లు, లేఅవుట్లు, ఇసుక, క్వార్జ్ ఇలా అంతు లేకుండా అక్రమాల పరంపర సాగింది. మైన్స్ యజమానుల్ని భయపెట్టి తరిమేశారు. ఊళ్లకు ఊళ్లే దద్దరిల్లేలా బ్లాస్టింగ్లు జరిపి క్వార్జ్ కొల్లగొట్టారు. ప్రభుత్వ శాఖల నిధులు పెద్ద ఎత్తున స్వాహా చేశారు. రైతులు తమ పొలాల్లో నిర్మించుకున్న రోడ్లకి బిల్లులు చేసుకున్నారంటే ఎంతగా అవినీతి జరిగిందో అర్థమవుతుంది. వీటన్నింటిపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ముఖ్య అనుచరులు జైళ్లకు వెళ్లక తప్పదనే చర్చలు సాగుతున్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ ప్రాతినిధ్యం వహించిన నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనూ అడ్డు అదుపు లేకుండా అక్రమాలు సాగాయి. ప్రభుత్వ గోదాముల్లో ఇనుము, పాత భవనాల్లో రంగూన్ కలపని రాత్రికి రాత్రే ఆయన అనుచరులు అమ్మేసుకున్నారు. అక్రమ లేఅవుట్లు, ఇసుక అక్రమ రవాణా, ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి లెక్కలేదు. చివరి ఏడాది క్వాడ్జ్ అక్రమ రవాణా, అమ్మకాలు, వసూళ్లలో ఆయన డైరెక్ట్ గా ఎంటర్ అయ్యారు. మరో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కోవూరులోనూ భారీ ఎత్తున అక్రమాలు సాగాయి. ఇసుక, గ్రావెల్ దందాలకు లెక్కలేదు. సహజసిద్ధమైన కనిగిరి రిజర్వాయర్ కట్టల్ని కూడా ఛిద్రం చేశారు. మితానీ భూముల్లోనూ అక్రమ తవ్వకాలు జరిపారు. ప్రభుత్వ నిధులు పెద్ద ఎత్తున పక్కదారి పట్టాయి. కావలి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై నకిలీ మద్యం కేసులున్నాయి. ఓట్ల కోసం ఓటర్లకి నకిలీ మద్యం పంపిణీ చేసి పలువురు ప్రాణాలు తీశారు. అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వ భూముల కబ్జాలు, అక్రమ ఇసుక రవాణా, బీచ్ శాండ్ కల్తీలు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి వసూళ్లు ఇలా లెక్కకు మించి కేసులున్నాయి. ఆయన ముఖ్య అనుచరుల వేధింపులు తాళలేక పలువురు ఆత్మహత్యాయత్నాలకి పాల్పడ్డారు. ఎంతో మందిపై అక్రమ కేసులు బనాయించి అరాచకాలకు పాల్పడ్డారు. ప్రశాంతంగా ఉండే కావలిని ఫ్యాక్షన్ ప్రాంతంగా మార్చేశారు.
సూళ్లూరుపేటలోనూ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అరాచక పాలనే సాగించారు. అక్రమాలు, అన్యాయాలు, అవినీతి, అరాచకాలు సాగాయి. అన్నిటికీ మించి గత ఎన్నికలకు ముందు కిలివేటి పదే పదే చంద్రబాబుని అత్యంత దారుణంగా పరుష పదజాలంతో దుర్భాషలాడారు. గత ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి చాలా మంది టీడీపీ, జనసేన, బీజేపీలోకి జారుకున్నారు. మాజీల వ్యవహారాలు మొత్తం తెలిసిన వారు ఉన్నారు. వారంతా గుట్టు విప్పితే, ఆధారాలు బయట పెడితే కేసులు తప్పవు, జైళ్లు తప్పవనే భయం పట్టుకుంది. ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా చెన్నై, హైదరాబాద్, బెంగళూరుకి పరిమితమయ్యారు. ఇళ్ల వద్ద ఏ చిన్న అలికెడైనా ఉలిక్కి పడుతున్నారట. చేసిన పాపములెల్లా కలిసి వచ్చును ఎక్కరితినా అని సత్యహరిశ్చంద్ర నాటకంలోని కాటి సీన్లో చెప్పినట్టు జరగక తప్పదు. చేసిన పాపాలు, ఘోరాలకి ఎప్పటికైనా శిక్షలు తప్పవు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అంతే.